ఆయన బాలక యువతి పూజలు శ్రీ గురు చరణాల తీర్థమే శివపాద తీర్థమనియో బాలక స్వామి కాపితిని కరుణ రాధాయే గురువినా కర్మనే బాలక స్వామి కరుణ రాధాయ గురువినా కర్మనే ఎన్ని సేవలు చేసిన ఏమి ఫలము నీవలే నేను కూడా ఒక్క గురు సన్నిధిలో 12 సంవత్సరముల నుంచి సేవ చేయుతున్నాను. కానీ ఒక్కనాడు నా గురుదేవునితో నేను విట్లంటినయ్యా. ఏమన్నారు స్వామి? గురుదేవా, నేను చేసిన 12 సంవత్సరములు నా సేవా ఫలములు నిష్ఫలమేనా అని నేను నా విచార దశను తెలుపుకొనగా వారిట్లు సెలవిచ్చారయ్యా. ఏమిచ్చారు స్వామి? ఓ ఈ బాలక, నీవు గోవులు కాయవేటి ఒట్టున ఒక వటవృక్షము 3 కొమ్మలు కలిగి ఉన్నది. ఒక్క కొమ్మ వేటిలో వ్రాలి ఉన్నది. ఆ కొమ్మను ఇదిగో ఈ గొలుసులతో ఉయ్యాలను కట్టి అందులోనూ నీవు కూర్చుంది. అదే ఆ కొమ్మను ఇదిగో ఈ ఖడ్గంతో ఖండించి రమ్ము. అప్పుడు గాని నీకు జన్మ తరించు మార్గమే తెలపనది. ఇంటివా నాయన, పెద్దల అభిప్రాయం ఎట్లు ఉన్నదు. ఇప్పటికైనా నీవు గుర్తిరంగు. కావున నావలే నీవు కూడా వృధా ప్రయాసలకు గురిగాక తక్షణం నీవు నీ గృహమున కలిగి నీ తల్లిదండ్రుల మనస్సారా పూజించుకును. నీకదే మనశ్శాంతి కలుగును నాయన. స్వామి, సందేహ నిందలకు సర్వము గురుమహిమే కదా. నీవలే భీతి చెందిన నా జన్మ తరింప చేసుకోలేను స్వామి. అయ్యయ్యయ్యయ్యో, ఎలా హతమైపోదువే నాయన. నేను ఆ దృశ్యమును చూడదాలను. స్వామి, మీ సేవా ఫలములు నాకు ధారపోయేది. ఫలములు మీ గురువాజ్ఞ పాలించి నా జన్మ తరింప చేసుకుందును స్వామి. బాలక, నీకంతటి ధైర్యం ఉంది. నీవు ఆ త్యాగము చేస్తానంటే నేను ఎందుకు అటంకపరచగలనయ్యా? ఇదిగో నాయన, నా సేవా ఫలములు నీకు నేను ధారపోయితున్నాను. ఇదిగో బాలక ఖడ్గము,